మిగులు జలాల అంశంపై తెలుగు రాష్ట్రాల్లో మాటల మంటలు రాజుకున్నాయి. ఏపీ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కాకరైపాయి. కాళేశ్వరానికి చిల్లు పెట్టం కదా, ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా. మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదరా స్వామి. ఏంటండి ఇది? అంటే కామన్, మీరు ఏమనుకోండి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ఇది. బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మాణ ప్రతిపాదనపై వస్తున్న విమర్శలకు లోకేష్ స్పందన. మిగులు జలాలను వాడుకుంటే తప్పేంటి? తెలంగాణని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కాళేశ్వరంకి అడ్డు తిరిగి ఉండొచ్చు కదా, వెళ్ళి గొడవ చేసి ఉండొచ్చు కదా, కేంద్రంతో పోరాడి ఆపిచ్చి ఉండొచ్చు కదా. చేయలేదు కదా మేము ఇలాంటి పనులు. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఉండాలి, కలిసికట్టుగా మనం పని చేయాలి. ఓకే, రాష్ట్రాలు విడిపోయినాయి, దట్స్ ఎ డెసిషన్. బట్ కలిసికట్టుగా తెలుగు ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పాం. మరోవైపు లోకేష్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. బనకచెర్లను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రేవంత్, బీజేపీ సహకారంతోనే బనకచెర్లపై ఏపీ ముందుకెళ్తోందని హరీష్ ఆరోపించారు. లోకేష్ ఏ ధైర్యంతో ఇలా బనకచెర్లపై బరితెగించి మాట్లాడుతూ ఉన్నారు అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డూడు బసవన్నలుగా తలూపడం వల్లనే అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎందుకు? రేవంత్ రెడ్డి ఏమో గురుదక్షిణలో భాగం, తన పదవిని కాపాడుకోవడంలో, కేంద్ర ప్రభుత్వం మెప్పు పొందడంలో చంద్రబాబు గారు సహకారం కావాలి. ఇంకొక వైపు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో తమ పీఠాన్ని కాపాడుకోవడానికి ఇలా తలలూపుతున్నటువంటి పరిస్థితి. అయితే హరీష్ రావుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. బనకచెర్ల విషయంలో కేసీఆర్, హరీష్ రావు తాకట్టు రాజకీయాలు చేసి ఆంధ్ర పాలకులకు మేలు చేశారని ఆరోపించారు. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు తలొగ్గి మనకు రావాల్సిన వాటా విషయంలో కాంప్రమైజ్ అయినారు. దానివల్లనే ఇలా బనకచెర్ల నిర్మాణం జరిగింది. బనకచెర్ల నిర్మాణం పరిపూర్ణంగా జరిగితే తెలంగాణకు రావాల్సిన వాటాలో చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే మేలుకొన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అడ్డుకట్ట వేసి కేంద్రానికి కంప్లైంట్ చేసి ప్రాజెక్టును ఆపించే ప్రయత్నం చేసింది. మరోవైపు రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న ప్రాజెక్టుల వివాదంపై విజయవాడలో ఆలోచనా పరుల వేదిక సమావేశం నిర్వహించింది. ప్రాజెక్టుల పరిశీలనకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని నిర్ణయించింది. అలాగే ఆంధ్ర, తెలంగాణ మధ్యన నీటి పంపకాల విషయంలోనూ ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని ఏమార్చి కేవలం రాజకీయాల కోసమే దీన్ని వాడుకోవడం జరుగుతోంది అనేది మనందరం గమనిస్తున్నటువంటి విషయం. దీని నుంచి ప్రజలకి, రెండు రాష్ట్రాల ప్రజలకి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా జల జగడం తెలుగు రాష్ట్రాల రాజకీయాలను మరోసారి వేడెక్కించింది.